రవికుమార్ గారు బీజేపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు, అలాగే జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు మీరేమంటారు? ఈడీ ఈడీ లీకులు ఎలా బయటకు వస్తున్నాయి అనేది నరేష్ గారు అడుగుతున్నారు. సరే లీకులా లేదంటే కోర్టుకి చెప్పిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ ద్వారానో రకరకాలుగా వస్తాయి. ఏంటి టార్గెటెడ్గా కవిత టార్గెటెడ్గా ఇప్పటి వరకు సాగింది కాస్త ఇప్పుడు ఈ తీగ లాగుతున్న కొందికి ఇది కేసీఆర్ గారికి కూడా తెలుసు అన్న వార్త బయటకు రావడం అనేది ఎలా చూస్తారు తెలంగాణ వ్యక్తిగా, బీజేపీ నాయకుడిగా? ముందుగా లక్ష్మి గారు, మీకు ప్రేక్షకులకి ప్యానలిస్ట్ అందరికీ నమస్తే. ఇప్పుడు ఢిల్లీలో కేసీఆర్ గారి నివాసం ఉంది. కేసీఆర్ గారి నివాసంలో కవిత గారు తన టీం ని తీసుకెళ్ళి ఈ లిక్కర్ స్కామ్ లో పాల్గొన్నటువంటి టీం అందరినీ కూడా తీసుకెళ్లిపోయి కేసీఆర్ గారిని కల్పించారు. దాంట్లో ఒకరినొకరిని పరిచయం చేస్తూ ఎవరెవరు ఏం చేస్తారనేది డిస్కషన్ జరిగింది అనే విషయం మనకు ఇప్పుడు బయటపడింది. అది ఎట్లా బయటపడింది, ఎందుకు బయటపడింది అంటే ఇక బయటపడతా ఉంటాయి, చాలా విషయాలు బయటకు వస్తూ ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఇది వచ్చింది ఓకే, కేవలం లీకే అనుకుంటాం, దానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవనుకుంటాం. అంటే ఆధారాలు అంటే కలిసింది మాత్రం నిజం, కేసీఆర్ ని కవిత టీం కలిసింది మాత్రం నిజం. కాకపోతే లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ గారి సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా లేదా, లేకపోతే ఆయన డైరెక్షన్ లోనే నడిచిందా అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం ఉంది. దానిపైన ఈడీ పనిచేస్తా ఉంది. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు ఈయన మాట్లాడినట్టు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈడీ కావాలని చేస్తా ఉంది. ఈడీ బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్న నాటకంలాగా కనిపిస్తా ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. నేనేమంటా, ఒకవేళ సరే ఈడీ కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తున్నాయి అనుకుందాం. ఇప్పుడు ఇదే లిక్కర్ స్కామ్ లో అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు కదా. ఢిల్లీ ముఖ్యమంత్రి ఇన్ని రోజులు జైల్లో ఉన్నాడు కదా. ఇన్ని రోజులు జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ ఇదే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో రామ్లీలా మైదానంలో పెద్ద ధర్నా కార్యక్రమం చేపట్టింది కదా. మరి ధర్నా కార్యక్రమం చేపట్టి బీజేపీ చేసినటువంటి ఈడీ చేసినటువంటి కేసులన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చారు కదా ఈ నాయకులంతా, కాంగ్రెస్ నాయకులు, ఇదే విధంగా మిగతా ఇండియా అలయన్స్ నాయకులంతా. మరి నేనేమంటా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ ను వ్యతిరేకిస్తే ఇక్కడ మరి కేసీఆర్ కవిత అరెస్ట్ ని సమర్థిస్తారా? నేనేమంటున్నా, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కవిత అరెస్ట్ ని సమర్థిస్తుంది. అదే కేసులో జైలుకి వెళ్ళినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ ని వ్యతిరేకిస్తుంది. ఈ రెండు నాలుకల ధోరణి ఏంటో అంటే సరే, ఇప్పుడు కాంగ్రెస్ గురించి ఎందుకు వస్తుంది? ఇప్పుడు బీజేపీ కూడా కాంగ్రెస్ నే అని, బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ నే అని, అసలు రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రమే ఉన్న కాంగ్రెస్ ని ఈ రోజు ఈడీ మొత్తం కాంగ్రెసే నడిపిస్తుంది అన్నట్టు మీరు ఎందుకు ఇద్దరు కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు? ఎందుకు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ తో అలయన్స్ లోకి ఎట్లా వచ్చింది, కేజ్రీవాల్ అరెస్ట్ ని ఏ విధంగా వ్యతిరేకిస్తుంది, కేజ్రీవాల్ ఈ లిక్కర్ స్కామ్ లో ఎటువంటి తప్పు చేయలేదు అన్నట్టుగా ఎందుకు వెనకేసుకొని మాట్లాడుతూ ఉంది? ఎందుకు అసలు ఏంటి ఇదంతా? వాళ్ళు అవినీతి చేసినప్పుడు వాళ్ళని మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది కదా, మీరు ఎందుకు దూరం పెట్టట్లేదు? ఇదే అరవింద్ కేజ్రీవాల్ 2011-12లో మీ పైన, అంటే కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తుందని మీ పైన అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసిండు, ఇండియా అగైనెస్ట్ కరప్షన్ అని చెప్పేసి మీ పైన అవినీతి ఉద్యమం చేసిండు. ఈ ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమంలో కేజ్రీవాల్ అంశం కాదు రవికుమార్ గారు, కేజ్రీవాల్ అంశం నేనేమంటున్నా, అయితే కేజ్రీవాల్ అంశం కూడా కాదు. కాకపోతే నేనేమంటున్నా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందం ఏంటనేది మనకు అర్థమవుతుంది అంటున్నా. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఒకటే, రెండు కూడా ఒకే తాను ముక్కలే, రెండు కూడా ఒక నాణానికి రెండు వైపులా. ఈ రెండు పార్టీలు చేసేది ఒకటే అవినీతి చేసినప్పుడు ఈ పార్టీలన్నీ కూడా ఒకటే పోతాయి. విషయంలోకి వస్తే అదే లిక్కర్ స్కామ్ కేసులో ఈ అవినీతి జరిగింది అనేది తెల్లమవుతుంది. కేసీఆర్ గారి డైరెక్షన్ ఉందా లేదా అనేది ఇప్పుడు బయటపడాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కవిత అరెస్ట్ ను ఆపడానికి ఈ లిక్కర్ స్కామ్ లో ఈ యొక్క కవిత పైన ఎటువంటి, కవిత కావచ్చు లేకపోతే పిఆర్ఎస్ వాళ్ళు ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయ్యారా లేదా, వాటిపైన విచారణ జరగకుండా కేసీఆర్ అనేక డ్రామాలు కూడా ఆడారు. కేసీఆర్ ఎటువంటి డ్రామాలు ఆడారు? ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశాన్ని ఎంచుకొని
ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ ఫామ్ హౌస్ డ్రామా కూడా ఒకటి రక్తి కట్టించారు కదా మధ్యలో. ఫామ్ హౌస్ కేసును తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చేసి రైట్ ఈ యొక్క బీజేపీని బ్లాక్ మెయిల్ చేసి బీజేపీ నాయకుల్ని, బీజేపీ జనరల్ సెక్రటరీ అండి, సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ గారిని ఆ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. ఆ కేసులో ఇరికించే ప్రయత్నం చేసి బీజేపీని ఏదో కార్నర్ చేస్తున్నా, నా కూతురుని అరెస్ట్ చేయరు, ఇంకా నా కూతురు కవిత గారిని ఈ లిక్కర్ స్కామ్ లో ఎటువంటి ప్రశ్నలు కూడా వేయరు ఇంకా అన్నట్టుగా దాన్ని ఏదో ఊహించుకున్నాడు. కానీ ఏమైంది, ఇది బెడ్స్ కొట్టింది. ఇప్పుడు ఆ కేసు పైన కూడా ఆయనకు రిటర్న్ ఆయన పైన ఉల్టా కేసు పడేటట్టుగా అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేశాడు. రకరకాల మిషనరీస్, అనాథరైజ్డ్ మిషనరీస్, కేంద్ర హోంశాఖ యొక్క పర్మిషన్ లేని మిషనరీస్ అన్ని కూడా వాడి ఫామ్ హౌస్ కేసులో ఈ యొక్క ఫామ్ హౌస్ కేసులో ఈ యొక్క ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి విషయాన్ని, ఆ నందు మాట్లాడినటువంటి విషయాన్ని పోలీసులను వాడుకొని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్రమంగా వాడుకొని ఆ కేసుని బనాయించే ప్రయత్నం చేశాడు. ఆ కేసు మీరు చూస్తారు కదా, ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు ఆయన. మొత్తం పెద్ద స్క్రీన్లు పెట్టేసి మీడియా వాళ్ళందరినీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు ఆ మధ్యలో. అంత అవసరం ఏమొచ్చిందంటే కవిత గారిని కాపాడుకునే ప్రయత్నం, అదంతా కవిత గారిని కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అది బెడిసి కొట్టింది. ఎలక్షన్ లో ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారు. సో అంటే ఆ రివెంజ్ ఈ రూపంలో మళ్ళీ ఇప్పుడు ఆ రివెంజ్ తీర్చుకోవడానికి ఇప్పుడు పర్ఫెక్ట్ అవకాశం దొరికినట్లుగా కేసీఆర్ నిరికించడానికి మీ వంతు కూడా చేసే అవకాశాలు ఉంటాయా? ఆయన తప్పు చేసి ఉంటే ఇరకనే ఉందండి. ఆయన తప్పు చేసి ఉంటే దొరికిపోతాడు. ఆయన నిజంగానే లిక్కర్ కేసులో ఉండి ఉంటే, ఆయన ఒక పాత్ర ఉండి ఉంటే దొరుకుతాడు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎవరిని వదలవు. బీజేపీ పార్టీ ఒకటే విషయం పైన మీకు తెలుసు, 2014 నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చినప్పుడు, అదేవిధంగా అనేక ఎలక్షన్ లో మేము ఇచ్చినటువంటి హామీ ఒకటే, ఈ దేశం నుండి అవినీతిని పారద్రోలుతాము. అవినీతి చేసిన వాడిని, ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును దోచుకున్న వాడిని ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళు 100% వాళ్ళు జైల్లో ఊచలు లెక్కిస్తాం అనేది బీజేపీ యొక్క హామీ ప్రజలకు ఇచ్చింది. ఆ హామీ ప్రకారం ఎవరిని వదలం, అంతే. అది ఏముందండి. జయరామ్ గారు